నిజానికి కేసీఆర్ను అన్నారు కానీ నేనైతే అనను. ఒక్క ఇళ్ల స్థలాలది తప్ప ఆయన నెరవేర్చని కోరిక లేదు జర్నలిస్టులకు సంబంధించి. అంటే ఇక ఇప్పుడు జర్నలిస్టులే ప్రధానంగా ఉండదు ఒక ముఖ్యమంత్రి నిజానికి. ఎప్పుడైనా ఏది కాదని లేదు. 15 కోట్లు ఇచ్చినాడు బిల్డింగ్కి. ఈ 15 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టగలిగినాం. నిజానికి దాంట్లో ఇప్పుడు ఒక హాల్ ఉంది. చాలామంది పోయొచ్చిన నేను మళ్ళీ పోలేదు, సరే తర్వాత పోలేదు. కానీ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇప్పుడు కూర్చుంటున్నారు. కానీ హాల్ బ్రహ్మాండమైన హాల్ కట్టించాను. అదే దాంట్లోనే క్లాసులు పెట్టుకోవచ్చు. ఇంకొక 2 క్లాస్ రూములు కట్టించినాం. తర్వాత ఒకటి పైన మంచి టెక్నికల్ రూమ్స్ కట్టించినాం. టెక్నికల్గా అన్ని కనెక్షన్స్ పెట్టి బాగా చేసినాం. అదంతా నాకైతే వెరీ సాటిస్ఫైడ్. అంటే 15 కోట్లు ఆర్ఎండ్బి వాళ్ళు ఎంబడి పడి, ఆర్ఎండ్బి వాళ్ళు ప్రధానంగా చేస్తారు. వాళ్ళు సరిగ్గా చేయక కాంట్రాక్టర్లను మార్చి ఏదో చేసినారు. మనకు అసలు సంబంధమే లేదు మిగతా. కానీ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి పోయినప్పుడల్లా వాళ్ళు అనేవారు, అరే ఏందయ్యా మాకు చేసి పెట్టండి అని. కానీ అట్లా కొంచెం పుష్ చేసి అది చేసి కొంచెం మంచి బిల్డింగ్ అయితే వచ్చిందని ఒక సాటిస్ఫాక్షన్. మీ పీరియడ్లో దాన్ని ప్రారంభం చేయలేదు. ఇక ప్రారంభం అదొక ఇప్పటికి కూడా నడుచుకోవాలి. ఇక అవన్నీ గవర్నమెంట్లు ఇక శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభిస్తారని అనుకున్న వచ్చిన వల్ల. కానీ ఇక ఆయన కూడా అయింది. మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఇంకా నాకైతే బాగా ఆశ ఉండే. ఆయన పోయి ఆఫీసులో అయితే ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ఉంటున్నాడు, ఆఫీస్లో ఉంటున్నాడు. అయితే కేసీఆర్ గారు వస్తారని నాకు ఉండే. నాకు ఆయన ఇచ్చిన డబ్బులు 15 కోట్లు ఆయన వస్తే నాకు సాటిస్ఫాక్షన్ అని అనిపించింది. కానీ చాలాసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆయనకు వీలు కాలేదు. సంబాట్ ఎందుకో అది వీలు కాలేదు. చాలా ప్రయత్నం చేసినాను నేనైతే. అంత కంప్లీట్ అయ్యింది. ఒక హాల్లో మాత్రము ఆ ఫర్నిచర్ వచ్చింది, పెడుతున్నాము. ఆ టైంలో చేద్దామని ఉండే. కానీ కాలేదు. అది ఆయనకే అట్లేం లేదు. బిల్డింగ్ అది నిలబడ్డది. ఎవరి పేరు ఉంటే నాకు అది పెద్దగా పట్టింపు ఏం లేదు. అంటే అక్కడ నా పేరు ఉండాలి ఎట్లాంటి. అంటే మీరు అన్నట్లుగా హెల్త్ కార్డులే 3 సంవత్సరాల తర్వాత పనిచేయకపోవడం, అది కూడా తిప్పలా వచ్చింది. పెద్ద కేసీఆర్ గారి మీద ప్రభుత్వం మీద విమర్శలు రావడానికి ప్రధానమైన కారణాలు 2. ఒకటి హెల్త్ కార్డుని తర్వాత పట్టించుకోవడం. నిజానికి ఎన్నిసార్లు నేను పోయి మాట్లాడినాను. ఎందుకంటే ఇది ప్రధానమైంది. జర్నలిస్టులు అన్నిటికంటే తక్కువ జీతాలు ఇట్లాంటివి ఉండేవాళ్ళు కాబట్టి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత హెల్త్ కార్డు ఉన్నప్పుడు 24 crores ఆ 3 ఏళ్లలో. అంటే ఎంతో చూడండి, వాల్యూమ్ చాలా ఎక్కువ వాళ్ళు ఉపయోగించుకునేది. తర్వాత ఎవరైనా కూడా ఇవాళ రేపు పేదోళ్ళైనా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆలోచిస్తారు. అది ఒక్క కార్డు మీరు అది చెల్లకపోయేసరికి చాలా తేడా వస్తున్నదని కూడా చెప్పాను నేను. అంటే అప్పటి ఆర్థిక మంత్రులతో మాట్లాడినాము, హెల్త్ మినిస్టర్లతో మాట్లాడినాము. హెల్త్ మినిస్టర్ అంటే ఇంకా హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత ఈటల రాజేందర్ ఉండే ఫస్ట్. ఈటల రాజేందర్తో మాట్లాడినాము. హెల్త్ మినిస్టర్గా తెలిసిన వాళ్ళే కదా అందరిగా. హెల్త్ మినిస్టర్ మన హరీష్ రావు గారితో మాట్లాడినాం. అలా ఎట్లన్నా చేయండి అన్న దీన్ని, ఇది చాలా పెద్ద ఇష్యూ మాకు. రెండోదిగా వాళ్ళు ఇట్లా అవుతున్న క్రమంలో మేము కార్పొరేట్ హాస్పిటల్ తెలిసినవి ఉంటాయి కదా జర్నలిస్టులు. వాళ్ళని అడిగితే ఏమంటారు వాళ్ళు, ఎట్లా 400 కోట్ల బకాయిలు, 600 కోట్ల బకాయిలు, ఎన్ని బకాయిలో మనకు తెలియదు కదా. వాళ్ళు చెప్పింది నమ్మాలి, మనం ఏం చేయలేం. అయితే అప్పటికి నిమ్స్ ఆదుకున్నది. నిమ్స్లో ఇష్టపడ్డ వాళ్ళకి అందరికీ చేయించగలిగినాం. నిమ్స్లో ఇప్పటికి కూడా నిమ్స్ మన ఊర్లలో కొంత పెద్ద ఆపరేషన్లు అయితే డబ్బులు వస్తాయి కాబట్టి కొన్ని జిల్లాలలో కూడా అలౌ చేస్తున్నారు. అంటే మనం కొంచెం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటాం. అదొకటి నిజంగానే పెద్ద ల్యాబ్స్ అయిపోయింది, ఇవ్వనట్టు. ఇక మిగతా అయితే ఆయన చెప్పిన ఆయన చేసినట్లు లెక్క. ఒక ఇళ్ల స్థలాలది కూడా నిజానికి ఎన్నికలు వచ్చే నెల రోజుల ముందు కూడా ఫైల్ కదిలింది. కేటీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడినారు. మేము పోయినాం, ఆయనతో కూర్చున్నా. తర్వాత అక్కడ కొన్ని భూములు చూడమని చెప్పినారు. భూములు చూసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫాలోఅప్ ఆయనే చేసినారు, కేటీఆర్ గారే చేసినారు 2-3 సార్లు. తర్వాత ఈ భూమి గురించి ఒకటే చెప్పినాము, ఏది ఇప్పుడు జేఎన్యూ సొసైటీ. ఇప్పుడు వాళ్ళు కూడా 1.5 ఏళ్ళు అయింది. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చారు. అంటే అది వాళ్ళు ఇచ్చింది కూడా మీరు నమ్మరు, మనం అప్పు రిప్రజెంట్ చేసిన కాగితం మీద వీళ్ళకి కాగితాలు ఇచ్చినారు. నిజానికి వాళ్ళు కూడా హౌసింగ్ సొసైటీ కూడా మన దగ్గరికి వచ్చిందే, మనం మాట్లాడింది అన్ని విషయాలు. నిజానికి కేసీఆర్ దానిలో చేసిన గొప్పతనం ఏంటంటే సుప్రీంకోర్టుతో మాట్లాడినాడు. ఆయన సుప్రీంకోర్టులో మాట్లాడినాడు, తన కాంటాక్ట్స్ అన్ని ఉపయోగించినాడు ఆ తీర్పు రావడానికి ముందు. తర్వాత ఇక్కడ సీఎం పేషీలో ఆ తీర్పు రావడానికి ఏమేం చేయాలి అవన్నీ చేసి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వంశీ, నేమాని భాస్కర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో. అట్లాగే వీళ్ళందరికీ కూడా తెలుసు ఇష్యూస్ ఏంటి అని. కానీ ఇంకా
ప్రచారంలో ఎట్లుంటుంది ఇళ్ల స్థలాల గొడవ కదా. అంతే. జర్నలిస్టులు బాగా ఆశించింది ఇళ్ల స్థలాలు. అది చివరి నిమిషంలో అయితే నేనైతే ఇంకా ఎడిటర్లతోటి మీటింగ్ అయింది, అన్ని యూనియన్లతోటి మీటింగ్ పెట్టినాం. తర్వాత ఏవేవైతే హౌసింగ్ సొసైటీలు ఉన్నాయో, జూబ్లీ సొసైటీ, ఈ జేఎన్ సొసైటీ, తర్వాత కొత్తగా పెట్టిన సొసైటీలు అన్నీ పిలిపించి మాట్లాడు, అన్నీ జరిగినాయి. అది కాలే. నాకు ఈ 10 ఏళ్ల కాలంలో నాకు పెద్ద కొంచెం ఏదన్నా ల్యాబ్స్ లోపం అనిపించింది ఇళ్ళ స్థలాలు. ఇక దానికి తోడు దీన్ని ఎట్లా పూజ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకుంది బకాయిలు పోంది అయితే రాదు. అంటే బడ్జెటరీ కన్సిడరేషన్స్ ఎట్లుంటాయి అనేది బాగా అర్థమైంది 10 ఏళ్ల కాలం. నాకేమీ అంతకుముందు గవర్నమెంటల్ ఎక్స్పీరియన్స్ లేదు. చాలా తేడా ఉంటుంది, మీరు నమ్మరు. కానీ ఎట్లా ఉంటాయంటే 10 కోట్లు అంటారు, అసెంబ్లీలో ప్రకటిస్తారు. అది ఫైల్ వచ్చి మనకు వచ్చే వరకు నమ్మకం ఉండదు. అంతే. ఆ తర్వాత ల్యాబ్స్ అవుతుంటుంది, మార్చి అయిపోతుంది, ఇంకేంది మళ్ళీ పోతుంది, మళ్ళీ ఒక 15 కోట్లు అంటారు. మనం అనేక సార్లు అడుగుతాం, ఎక్కడ మనకు తెలుసు కాబట్టి కొంచెం పోయి వాళ్ళని ఆ డబ్బుల కోసమే పోయేది. నేను ఎప్పుడైనా డబ్బులు ఏమన్నా ఇవ్వండి అని నంబర్ వేసి కూడా ఇవ్వని రోజులు ఉన్నాయి. ఒకసారి అయితే ఒక ఎక్స్పీరియన్స్, సరే ఆ మంత్రి పేరు అవసరం కానీ, మంత్రి దగ్గర ఆయన బడ్జెట్ అయిపోయింది, 31 మార్చి లోపున బడ్జెట్ పెట్టేసినాక అది పార్టీ ఇస్తారు అందరికీ, అదే డిన్నర్ ఇస్తారు. ఆ డిన్నర్లో నాకు ఒక పెళ్ళి ఉండే, ఆ పెళ్ళికి పోయి అన్నా నేను నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే చేస్తావో చేయవా అని, మీకు కాకపోతే ఎవరికి చేస్తాను, నేను చేస్తాను, ఇది మీకు ఫైనల్ అన్నాడు. ఇక 31 అయితే ఆయన చేయకపోతే లాస్ట్, అది ల్యాబ్స్ అవుతుంది, 15 కోట్లు. పోయి కూర్చున్నా. డిన్నర్ కాకముందు ఆయన అక్కడనే ఉన్నాడు, నేను పెళ్ళికి పోయినా వచ్చినా కూర్చొని ఏం సంగతి అన్నా, నేనే ఇదే పని చేస్తున్నా అన్నాడు. రాలే అంటే అట్లుంటాయి. అదే అంటే ఇక అక్కడ ఉండే బడ్జెటరీ కన్సిడరేషన్స్, తర్వాత లాస్ట్ మినిట్లో ఉండే ఒత్తిళ్ళు, అంటే బిల్లులు ఒత్తిళ్ళు, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఇక అట్లా అర్థం చేసుకోవాలి. కానీ 42 crores మాత్రం ఆయన ప్రతిసారి ఆయన దగ్గర పోయిన ప్రతిసారి కొంచెం చెప్పిన వాళ్ళు కొంచెం చెప్తూ వచ్చినాయి. ఎందుకంటే అంత ఈజీగా రావు. ఇప్పుడు 100 కోట్లు అన్నది ఎట్లా అనుకున్నామంటే 5 yearsలో ఈచ్ ఇయర్ 10-15 వేద్దామని అన్నారు. ఆ తర్వాత ఇంకా జరిగింది ఏంటంటే ఇది జరిగింది. అయినా 42 crores వచ్చినాయి. నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ 10 ఏళ్ల కాలంలో. ఒకటి, జర్నలిస్టులు అంతకుముందు డెస్క్ జర్నలిస్టులకి లేదు, ఇప్పుడు ఆ డెస్క్ జర్నలిస్టులకి ఎందుకు అంటున్నారు కానీ, మాకు తెలుసు జర్నలిస్టులుగా, మేము ఎడిటర్లకు అయినా కూడా డెస్క్లో ఉంటాం కాబట్టి బయట జర్నలిస్ట్ అనేది తెలియదు. డెస్క్ నుంచి వచ్చారు వాళ్ళకి తెలియదు కదా. రిపోర్టర్లు తెలిసినట్టుగా మీరు మండల స్థాయి రిపోర్టర్ తెలుసు కానీ ఎడిటరే తెలియదు. అట్లుంటాయి కదా, సబ్ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్లు, న్యూస్ ఎడిటర్లు ఉంటే వాళ్ళు తెలియదు. అది బాగా ఉండి, మీరు జీవగడ్డలో పనిచేసిన డెస్కే కదా కాబట్టి అనుభవం ఉన్నది. ఎట్లా వివక్ష ఉంటుంది, ప్రెస్ క్లబ్లో చేర్చుకోరు, మీకు తెలియదు చాలా చోట్ల డెస్క్ అంటే. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే, డెస్కులు కూడా జిల్లాలకు పత్రికలన్నీ విస్తరించి, ఎడిటర్లు విస్తరించినాయి, ఎడిషన్స్ విస్తరించినాయి కదా, డెస్కులు వచ్చినాయి అక్కడ. ఇప్పుడు వరంగల్లో డెస్కులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక హైదరాబాదే అనుభవం ఇంతకుముందు. ఇప్పుడు వరంగల్లో డెస్కులు ఉన్నాయి, కరీంనగర్ డెస్కులు ఉన్నాయి. ఈ పెద్ద జనాభా, ఈ పెద్ద జనాభా ఎట్లా అనేది ఆయన మాత్రం అది ఒప్పుకున్న తర్వాత అదొకటి సక్సెస్ అనిపించింది. ఇక సరే దాని మీద ఎన్ని విమర్శలు ఉన్నా కూడా